నమస్తే అండి. నమస్తే అండి. ప్రస్తుతం రేవంత్ అన్న పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఇంకా స్టార్ట్ చేయలేదు ఇంకా. అంటే మనకి ఏపీలో చూసుకున్నట్టయితే 60 డేస్‌లోనే ఆ బడ్జెట్ సమావేశాలకి బడ్జెట్ కోసం పోరాడారు. అండ్ పెన్షన్‌లు కూడా పెంచేశారు కదా! మరి 8 మంత్స్ అవుతుంది ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంటున్నారు మీరు. కనిపించట్లేదు అంతే కదా. ఇప్పుడు ఆబ్వియస్లీ 10 ఇయర్స్ నుంచి చూపించిన అప్డేట్ ఏదో ఇప్పుడు ఈయన 6 మంత్స్ అవుతుంది కదా, ఇంకా స్టార్ట్ చేయలేదు అనిపిస్తుంది అంతే. సో మరి మొన్న 18కి అయితే రుణమాఫీ చేశాను అన్నారు. మరి చేశారా? మీకు ఏమైనా అందిందా? అది రైతులకే తెలిసి ఉంటుంది కదా. మనం హైదరాబాద్ జాబ్ అంతే, ఏదో ప్రైవేట్ జాబ్ చేసుకుని బతికేయడం మనకి దానివల్ల మనకి ఏం యూజ్ చెప్పండి. అంటే యూత్‌ని గవర్నమెంట్‌లో భర్తీలు చూసి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తాను అంటున్నాడు కదా! డిసెంబర్ 9 వరకి పత్రాలు చేతిలో ఉంటాయి. చూడాలి కదా, అది కూడా చేసిన తర్వాతనే తెలుస్తుంది. చేసిన తర్వాత చెప్పాలి స్టార్ట్ చేశాడని. అంటే ప్రీవియస్ గవర్నమెంట్‌తో కంపేర్ చేస్తే ఈ గవర్నమెంట్‌లో ఏమన్నా బెనిఫిట్స్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేరితే మాత్రం బెనిఫిట్ ఉన్నట్టే. మాట నెరవేర్చలేకుంటే నెక్స్ట్ టైం ఆయన కూడా తీసేసినట్టు అవుతుంది కదా. 6 సంక్షేమ పథకాల్లో ఉచిత బస్సు ఇచ్చారు కదా! దానివల్ల ఉపయోగం ఉందంటారా అసలు? ఏం లేదు, ఎందుకని? ఎందుకంటే అది లాస్ట్ తప్పించి లాభం దాంట్లో ఏముంది, ఏం లేదు కదా. అది వాళ్ళ పాలిటిక్స్ గురించి ఒక అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా బయటికెళ్ళినప్పుడు ఖర్చు తగ్గుతుంది కదా! బయటికి వెళ్ళాలంటే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. అవునా, 10-20 రూపీస్, 10 రూపాయలు, 50 రూపాయలు బస్ టికెట్కి లేనంత అయితే ఎవరు ఉండరు కదా. మీరు ఏమైనా షాపింగ్కి వెళ్ళాలంటే టికెట్ కూడా అమౌంట్ కూడా పెట్టుకుని ఉంటారు కదా. సో ఆబ్వియస్లీ దానివల్ల ఏ యూజ్ లేదు. మరి ఎలాంటి పథకాలు తెస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? అసలు ఎలాంటి పథకాలు లేకుండా ఉంటేనే బెటర్. ఒక దుబాయ్, ఈ అవుట్ ఆఫ్ స్టేట్ కంట్రీస్ ఉంటాయి కదా, జిఎస్టీ లేని అలాంటి ఏరియా అయితే బాగుంటుంది.